బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు మే 14 అంశము మారుమనస్సు పొందకపోతే వాక్యము లూకా సువార్త 13వ అధ్యాయము 3-5 వచనాలు. మీరు మారుమనస్సు పొందనేడల మీరందరునూ అలాగే నశింతురు. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. యేసుప్రభువు 2 సందర్భాలను కొందరితో చెప్తూ ఈ మాటలు అన్నాడు. 1 గలిలయలో కొందరిని పిలాతు హింసించినది, 2 సిలోయములోని గోపురము కూలి చనిపోయిన 18 మంది గురించిన విషయం. 1 హత్యలు, 2 ప్రమాదము. ఇవి నేటికాలంలో కూడా మన చుట్టూ జరుగుతున్నవే. ఈ 2 సందర్భాలలో కూడా యేసుప్రభువు చెప్పిన మాట ఒకటే, మీరు మారుమనస్సు పొందనేడల మీరందరునూ అలాగే నశింతురు అని. ఈ మాట మనకు కూడా అన్వయించుకోవాలి. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు మన చుట్టూ జరుగుతుంటాయి. ఏ న్యూస్ పేపర్ చూసినా, ఏ న్యూస్ ఛానల్ చూసినా ఇలాంటి వార్తలే. హత్యలు, ప్రమాదాలు, అన్నదమ్ములు చంపుకోవడం, తండ్రి కొడుకులు చంపుకోవడం, కుటుంబం మొత్తం ప్రమాదంలో చనిపోవడం నిత్యం మనం చూస్తూనే, వింటూనే ఉంటాము. అలా జరిగినప్పుడు ఆ చనిపోయిన వారు పాపులనో, అపరాధులనో అనుకుంటాము. యేసుప్రభువు చెప్పిన ప్రకారము వారు మారుమనస్సు పొందక, దేవుని కాపుదలలో లేనందువలన వారు ఆ సంఘటనల నుండి తప్పింపబడకపోయి ఉండవచ్చును. మనము కూడా మారుమనస్సు పొందకుండా, దేవుని కాపుదలలో లేకపోతే వారికి జరిగినట్లే మనకు జరుగుతుందని యేసుప్రభువు హెచ్చరిక చేశాడు. మనం నీతిమంతులము, నిజాయితీ పరులమని, మనలో ఏ పాపము లేదని దేవుడే మనకి సర్టిఫికేట్ ఇచ్చినట్లు మనకి అలాంటి పరిస్థితి రాదని చాలా ధైర్యంగా ఉంటాము. పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడు. ప్రసంగి 7:20. పాపము చేయనివాడు ఈ భూమి మీద ఒక్కడు కూడా లేడని బైబిలు చెప్తుంది. కాబట్టి మనం నీతిమంతులం కాము. అందరూ పాపము చేస్తున్నవారే. పాపము చేస్తున్నప్పటికీ మనకి ఎలాంటి భయము లేకపోవడానికి కారణం ఏమిటంటే, మనము పాపము చేయగానే ఎలాంటి శిక్ష వెంటనే రాకపోవడం. అందుకే ప్రతి ఒక్కరూ హృదయపూర్వకంగా పాపము చేస్తున్నారు. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవుట చూచి మనుష్యులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు. ప్రసంగి 8:11. మనం చేసే పాపాల వలన మనకి శిక్ష వెంటనే రాకపోయినంత మాత్రాన మనం నీతిమంతులమైపోము. మారటానికి దేవుడు మనకిచ్చే సమయాన్ని సద్వినియోగం చేసుకోకపోతే యేసు ప్రభువు చెప్పినట్లు మనకి కూడా ప్రమాదాలు సంభవిస్తాయి. మనం ఈ లోకంలో జీవిస్తున్నాం కాబట్టి ఈ లోకానుసరమైన మనస్సుతో కాకుండా దేవునికిష్టమైన మనస్సుతో జీవించటమే మారుమనస్సు పొందటం. దేవునికి ఇష్టానుసారమైన మనస్సు మనకు ఉంటే దేవుడు మనకు ఒక కంచె వేస్తాడు. యోబు 1:10. అప్పుడు దేవుడు చెప్పినట్లు ఎలాంటి ప్రమాదం మన దరి చేరదు. మరి నీవు మారుమనస్సు పొందినావా? లేదంటే నేడే మారుమనస్సు పొందుము. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం. ఇదిగో ఇదే రక్షణ దినము. ప్రార్థించుకుందాము. ప్రభువా, ఈ లోకంలో మేము జీవించినంతకాలం ఈ లోకానుసారమైన మనస్సుతో కాకుండా నీకిష్టమైన మనస్సుతో జీవించినట్లు కృప అనుగ్రహించుమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు. కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు, బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను. దేవుడు మిమ్మును దీవించునుగాక.